సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా అన్న. మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు. జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్. నెలకు కొన్నని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. ఈ మధ్యనే 2 days కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్, ఈ యాప్స్ వీటి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. యాప్స్, బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి. బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు రావడం జరిగింది, చాలాసార్లు కూర్చోవడం జరిగింది. 2-3 times, ఒక 4 times అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్. మా అన్న మానసికంగా లోపల ఒత్తిడి భరించిండు. బాగా అప్పుల ప్రెజర్ వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు. ఫోన్లలో కానీ ఫోన్స్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాడిని హర్రర్గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్. బాగా ఇబ్బందుల పాలు చేసి మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు. మాకు ఇంకే ఆధారం లేదు సార్. మా తమ్మునికి జాబ్ లేదు. మమ్మల్ని బతికేందుకు మాకు మా నాన్న మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిండు. మాకు చేయడానికి ఇప్పుడు ఎవరు దిక్కు లేరు. కావున గవర్నమెంట్ ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అప్పుల విషయంలో ఇప్పుడు మీ అన్నయ్య మీతో కుటుంబంతో చర్చించేవాడు? ఎప్పుడు మాకు అప్పుల విషయం ఏం చెప్పలేడు సార్. మాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా అప్పు ఉంది సార్. ఈ టార్చర్ మా అమ్మ తట్టుకోలేకపోతుంది. ఇంట్లో అమ్మ పెద్ద దిక్కు ఒకతే, అమ్మకి అన్నీ తెలుసు అని ఎందుకు టెన్షన్ పెట్టాలని చెప్పేసి వాడి ప్రాబ్లమ్స్ ఏమి మాకు చెప్పలేడు సార్. ముందు రోజు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పిండు సార్. అందరితో మాట్లాడిండు, మా అందరితోటి బాగానే మాట్లాడిండు. అసలు ఇట్లా చేసుకుంటాడు అనుకోలే. ఆ తర్వాత 2 hours లోపు ఏ ఫోన్లు వచ్చినాయో యాప్ల నుండి ఫోన్లు వచ్చినాయి సార్. ఆ 2 గంటల లోపు వాడిని బాగా టార్చర్గా మెంటల్గా డిస్టర్బ్ చేసి వానికి ఇంకా ఆ పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఫ్రెండ్ నిమ్మలమైన సందీప్ లోన్ యాప్ల ద్వారా లోన్ తీసుకొని మళ్ళీ మన క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టడం వలన ఈ డబ్బులన్నీ అందులో లాస్ అయ్యి లోన్ యాప్ వాళ్ళు కానీ ఇంటికి వచ్చి చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఈ లోన్ యాప్ వాళ్ళు, మళ్ళీ క్రెడిట్ కార్డులు, సైబర్ నేరగాళ్ళు చాలామంది ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టి వాళ్ళకు సందీప్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పుకుంటే ఏదైనా మేము సొల్యూషన్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. ఈ మధ్య సందీప్ పెళ్ళి అయింది, గత 5 నెలలు అవుతుంది. ఈ ఫ్యామిలీలో సందీపే వ్యక్తి పెద్దది పనిచేస్తుండే. ఎందుకంటే సందీప్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. ఒక తమ్ముడు, చెల్లె, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు. యువత ఒకటే, తెలంగాణ యువత మన పోలీస్ సార్లు వాళ్ళు సైబర్ నేల వాళ్ళ కోసం ఈ లోన్ యాప్ నమ్మద్దని చెప్తారు. ఈ లోన్ యాప్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ మన ఫోన్ యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు డబ్బులు కడతారా లేదా, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళే ఏదైనా అన్ని బయట పెడదామనే ఉద్దేశంతో వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం వల్ల మనస్తోపానికి గురై ఎవరు చెప్పుకోని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. యువత ఇలాంటివి మాత్రం నమ్మద్దు. ఈ క్రికెట్ బెట్టింగ్ చాలామంది ఇప్పుడు IPL ఉంది కాబట్టి ఈ బెట్టింగ్లు చాలా ఇబ్బంది పెడుతుంది. చాలామంది సందీప్ ఎప్పుడైనా అంటే ఆయన చేసిన అప్పుల విషయం మీతో చర్చించేవాడు? సందీప్ మాకు అప్పుల విషయంలో ఎన్నడూ చెప్పలేడు. హైదరాబాద్లో పనిచేస్తున్నాను తెలుసు, కానీ ఇలాంటివి చెప్పలేదు. చనిపోయిన తర్వాత తెలిసింది. చెప్పుండి నేను ఆల్రెడీ చెప్తుండే, అర్థం చెప్తుండే. చాలామంది యువత ఇప్పుడే ఈ లోన్ యాప్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, ఆ బ్యాంక్ చెప్తారు. ఇలాంటి నమ్మకండి అన్న 100 మంది కంప్లైంట్ ఇచ్చినవి ఉన్నాయి. ప్లీజ్ ఎందుకంటే దయచేసి చెప్తున్నా, పోలీస్ వాళ్ళు పదే చెప్తారు సైబర్ వాళ్ళు నమ్మొద్దని. అందరికీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాదు సందీప్ వచ్చిన పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.